రూరల్ పరిధిలోని 36వ డివిజన్ బులినేని సెంటర్ బ్రహ్మానందపురం నందు సంక్రాంతి సందర్భంగా పెంచలయ్య మారక ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రూరల్ కార్యదర్శి కె పెంచల నర్సయ్య, 36వ డివిజన్ సిపిఎం శాఖ కార్యదర్శి ఎన్ మాలకొండయ్య మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా డ్రగ్స్ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహిస్తూ అమరుడైన పెంచలయ్య పేరుతో సంక్రాంతి సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించి యువత విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా మహిళలకు మానసిక ఉల్లాసం కలిగించేందుకు ఈ ఆటల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సంక్రాంతి సందర్భంగా ఆటల పోటీలలో మరియు ముగ్గుల పోటీలలో పాల్గొన్న వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు అరిగిల రామమ్మ, వరలక్ష్మి, డివైఎఫ్ఐ రూరల్ కార్యదర్శి చైతన్య, నాయకులు కట్టా సతీష్, సుధాకర్, ఈశ్వరయ్య, కాజావలి, సునీల్, రమాదేవి, గయాస్, మధు, వెంకమ్మ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అందరూ కూడా ప్రైజులు వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ఖర్చు అయినా సరే ఇబ్బంది లేదు, అందరూ కూడా ప్రైజులు ఇవ్వాలని అనుకోవడం జరిగింది. రెండవది, కొంతమంది చిన్నపిల్లలు వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది కాబట్టి నాలుగు. అలాగే శ్యామలమ్మ గారు చప్పటి కొట్టాలా. తర్వాత సుధాకర్ చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. జోష్న గారు మన సతీష్ గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. కే ధనమ్మ గారు తప్పకుండా చైతన్య డివైఎఫ్ఐ నాయకులు చైతన్య మంది. తర్వాత వెంకటరమణ గారు చప్పటి కొట్టేనమ్మా. ఈశ్వరన్న అలాగే జి జ్యోతి గారు, మన టీటీడీ ఆటో స్టాండ్ కార్యదర్శి రాంబాబు రావాల్సిందిగా కూర్చున్నాం. రండి. ఓకే, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపిన మీరందరికీ, అక్క చెల్లెలందరికీ ధన్యవాదాలు చెబుతూ ఈ కార్యక్రమం ఇంత ముగిస్తున్నాం. అలాగే మా కొన్ని పేర్లు ఇదే ఉన్నాయి, మీరు ఎవరైనా మర్చిపోయి చెప్పండి అమ్మా, ఇబ్బందిలే. వచ్చేసారు కదా, అన్ని వచ్చేసాయా? అలాగే నేను పిల్లలుగానే వచ్చిన మా రమణమ్మ గారు కూడా చేతి మందికి రావాల్సిందిగా కూర్చున్నాం. ఆమె కూడా రమణ చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. ఆ పండుగ అందరం కలిసి చేసుకునే దానికి ముగ్గులు పోటీలని, తాడులాగే పోటీలని, అలాగే కుర్చీలాట, ఈ రకరకాల. ఎందుకంటే ఆకాశాన అంటిన ధరలు, రోజువారీ పనులు లేక ఇబ్బందులు పడుతూ, పనున్న దానికి తగ్గ ప్రతిఫలం లేక, ఆ ప్రతిఫలం కోసం ఇంకొంచెం కష్టపడటం, కష్టంగా పండుగలు కూడా జరుపుకునే పరిస్థితి ఇవాళ ఉంది. దానికి కారణం రాజకీయ కారణాలు కావచ్చు, అలాగే ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. ఏదేమైనా సరే అందరూ సంతోషంగా ఉండాలా, అందరూ పండుగలు సరదాగా జరుపుకోవాలా అనే రోజు కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఆ ఎదురు చూసేటటువంటి పరిస్థితుల్లోనే మనకి ఎదురయ్యే సవాళ్ళు చాలా ఉన్నాయి. అంటే రాజకీయంగా మనం ఒకరిని విమర్శించేటటువంటి కార్యక్రమం కాదు కాబట్టి, దాని గురించి మాట్లాడుకునే సందర్భం కూడా కాదు కాబట్టి, ప్రజలు ఉన్న పరిస్థితుల్ని అవగాహన చేసుకుని చైతన్యవంతులు కావాల్సినటువంటి అవసరం ఉంది.
ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏరియాలలో డివైఎఫ్ఐ మహిళా సంఘం పార్టీ అనేక స్థానిక కార్యక్రమాల మీద ప్రజల్లో ఉన్నటువంటి అలసత్వాన్ని నిద్రలేపి చైతన్యం తీసుకొచ్చి రండి కదల్దాం, మన ఇంటి ముందు ఉన్నటువంటి సమస్యని పరిష్కారం చేసుకునేదానికి డివైఎఫ్ఐ నాయకత్వం వహిస్తుంది. మహిళలకు సంబంధించినటువంటి సమస్యని పరిష్కారం చేసుకునేదానికి 5వ మహిళా సంఘం నాయకత్వం వహిస్తుంది. ఇంకా ఇతర ఏ సమస్యలు ఉన్నప్పుడు కూడా ప్రజలు సకల సౌఖ్యాలు పొందేదానికి సిఐటి రూరల్ కార్యదర్శిని 36 డివిజన్లో సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది. మహిళా సంఘం 5వ అదేవిధంగా డివైఎఫ్ఐ యువజన సంఘం ఈ 2 సంఘాల ఆధ్వర్యంలో 36 డివిజన్ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఒల్లేని సెంటర్ నందు ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గులు పోటీల్లో అనేక మంది మహిళలు చాలా ఉత్సాహవంతంగా పాల్గొన్నారు. ఈ సంక్రాంతి సందర్భంగా మహిళలు కూడా అనేక పనులతో అనేక ఇబ్బందులు, ఒత్తిడికి మానసికంగా ఒత్తిడికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళందరికీ మానసిక ఉల్లాసం, అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం డ్రగ్స్ గంజాయికి కూడా యూత్ అలవాటు పడిపోతున్నారు. వాళ్ళందరినీ కూడా డైవర్ట్ చేసి వాళ్ళందరినీ కూడా క్రీడల వైపు ఆకర్షితులను చేసేదానికోసం ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈరోజు బహుమతులు ప్రధానోత్సవం కూడా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమానికి వచ్చేసినట్టు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో చేయమని చెప్తే నా వల్ల కాదని చెప్పినా కూడా పార్టీ ఒకటి చెప్పింది, అయ్యా ఈ కనుమ రోజు ఎన్నో కుటుంబాలు ఉన్నా సరే ఆ కుటుంబాలతో తెప్పమంటే నేను చాలా టెన్షన్ పడా. ఆ టెన్షన్ పడే క్రమంలో నేను మన మున్సిపల్ కార్మికురాలైనా, మన ఏరియా బాధ్యురాలైనా మన రమాదేవి గారికి ఫోన్ చేశా. తల్లి ఇది విషయం అంటే, అన్నా నేను ఊరికి పోతున్నాను, నేను వల్ల కాదేమో అన్నది. అమ్మా ఇది పార్టీ ఇచ్చారు, మీరేదో ఒక విధంగా మాకు కోఆపరేషన్ చేయాలంటే 15 నిమిషాల్లో ఈ సొంత మొత్తాన్ని ఏర్పాటు చేసిన ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రమమ్మ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.